తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి గద్వాల్ జిల్లా ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో భాగంగా 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొని కేసుకు సంబంధించినటువంటి వివరాలను గద్వాల్ జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు. అయితే ఈ నెల 17వ తేదీన గద్వాల్ జిల్లాకు చెందినటువంటి ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకుండా పోయాడని చెప్పి 18వ తేదీన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి గద్వాల్ జిల్లా పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజింగ్గా తీసుకొని విచారణ చేపట్టారు. ఏదైతే తల్లిదండ్రులు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య మీద అనుమానంతో వాళ్ళు ఆరోపణలు చేశారు. ఏదైతే ఐశ్వర్య పెళ్లికి ముందే కర్నూలు పట్టణానికి చెందినటువంటి ఒక బ్యాంక్ మేనేజర్తో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలోనే పెళ్ళైన 2 రోజులకే తరచూ ఫోన్ మాట్లాడుతుండడంతో ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగా కొన్ని గొడవలు కూడా జరిగాయని చెప్పి కూడా వాళ్ళంతా కూడా పోలీసులకు తెలపడంతో ఆ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఐశ్వర్య అదేవిధంగా ఐశ్వర్య తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఏదైతే ఈ 18వ తేదీన కేసు నమోదు చేసుకోగా తేజేశ్వర్ తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా పోలీసులు తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా తీసి ఆమె ఎవరెవరితో ఎన్నిసార్లు ఫోన్ కాల్ మాట్లాడిందన్న కోణంలో విచారణ చేపట్టగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో దాదాపు కొన్ని వందల సార్లు ఫోన్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ మేనేజర్పై అనుమానంతో బ్యాంక్ మేనేజర్ గురించి ఆరా తీయగా కొన్ని కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అయితే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఐశ్వర్య తల్లితో మొదటగా అక్రమ సంబంధం ఏర్పరచుకొని ఆమెతో ఉన్నటువంటి పరిచయంతో అదేవిధంగా ఆమె కూతురైనటువంటి ఐశ్వర్యతో కూడా అక్రమ సంబంధం కొనసాగించి ఐశ్వర్యాన్ని కూడా లోబర్చుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరు కూడా గత కొన్నేళ్లుగా ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే తిరుమలరావుకు ఇదివరకే వివాహం జరిగింది. అయితే ఈ వివాహంలో భాగంగా తిరుమలరావుకు సంతానం కలగకపోవడంతో ఐశ్వర్యతో అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఏదైతే ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని చెప్పి తిరుమలరావు తన ఇంటికి తీసుకొని వెళ్ళగా తిరుమలరావు భార్య కూడా వద్దని వారించింది. వారి మధ్య కూడా గొడవలు జరగడంతో ఆ గొడవ కాస్త పెద్ద కావడంతో ఐశ్వర్య తల్లి ఏదైతే ఉందో తల్లి ఐశ్వర్యకు పెళ్లి చేయాలని చెప్పి గతంలో గద్వాల్ జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్తో వివాహం చేసేందుకు పెద్దల సమక్షంలో వివాహానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య వివాహం కుదిరిన తర్వాత 3 రోజులుగా కనిపించకుండా పోవడంతో తేజేశ్వర్ తల్లిదండ్రులు ఈ వివాహాన్ని సైతం రద్దు చేశారు. ఈ నేపథ్యంలో 3 రోజుల తర్వాత తిరిగి వచ్చినటువంటి ఐశ్వర్య ఫోన్ ద్వారా తేజేశ్వర్కు కాంటాక్ట్లోకి వచ్చి మళ్ళీ తాను ఎక్కడికి పారిపోలేదు, తన తల్లి కేవలం ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల నేపథ్యంలో తన పెళ్లి చేయలేదన్న ఆలోచనతోనే తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని చెప్పి తేజేశ్వర్తో ఫోన్లో సంభాషించినటువంటి ఆడియో కూడా బయటకు వచ్చింది. అయితే తన తల్లి బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది, తనకు అంత కట్నము అంత ఖర్చు పెట్టి పెళ్లి చేయలేదని ఆలోచనతోనే తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను తప్ప నాకు ఈ పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా ఆ ఫోన్ సంభాషణలో ఆడియో లీక్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు తేజేశ్వర్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పి తనను ప్రేమిస్తున్నా అని చెప్పి కూడా ఐశ్వర్య తేజేశ్వర్తో చెప్పడంతో తేజేశ్వర్ కూడా ఆ మాటలు నమ్మి మే నెల 18వ తేదీన పెద్దలు వద్దన్నా సరే పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్ళైన 2 రోజులకే ఐశ్వర్య తరచూ ఫోన్ మాట్లాడుతుండడంతో ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమ వివాహ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఐశ్వర్య ఎట్టయినా సరే తేజేశ్వర్ను హత్య చేయాలని చెప్పి కూడా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో పక్క ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే పెళ్ళైన నెల రోజుల్లోనే దాదాపు 5 సార్లు తేజేశ్వర్ను హత్య చేసేందుకు కుట్ర పన్నగా ఆ కుట్ర కాస్త విఫలమైంది. అయితే మొదటగా ఈ హత్యకు సంబంధించి ఈ ప్రణాళికలు సిద్ధం చేసిన దానికంటే మొదటగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు తన భార్యను హతమార్చాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం కాస్త విఫలమైంది. అయితే ఆ భార్యను హత్య చేయాలి అన్న కోణంలో ఈ ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన నేపథ్యంలో భార్య అది గమనించి అక్కడ నుంచి ఎస్కేప్ అయిన నేపథ్యంలోనే ఆ మర్డర్ ప్లాన్ కాస్త తేజేశ్వర్ వైపు మళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే 5 సార్లు తేజేశ్వర్ను హత్య చేసేందుకు తిరుమలరావు అదేవిధంగా ఐశ్వర్య ప్రణాళికలు సిద్ధం చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నారో ఆ 5 సార్లు కూడా ప్రయత్నాలు విఫలం కావడంతో ఎట్టకేలకు 6వసారి ఖచ్చితంగా ఇతన్ని మట్టు పెట్టాలని చెప్పేసి కొంతమంది సుపారీ గ్యాంగ్కి దాదాపు 20 లక్షల మేర
డబ్బిచ్చి ఈ హత్య చేయాలని పన్నాగం పన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తేదీన తేజేశ్వర్ను హత్య చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి ఇద్దరు ప్రియుడితో కలిసినటువంటి ఐశ్వర్య ఈ తేజేశ్వర్ వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి అతని కదలికలు ఎప్పటికప్పుడు ఈ సుపారీ గ్యాంగ్కు చేరవేస్తూ ఈ నెల 17వ తేదీన అతన్ని కారులో ఎక్కించుకొని ఆ సుపారీ గ్యాంగ్ ఏదైతే ఉన్నారో ఆ సుపారీ గ్యాంగ్ కార్లో ఎక్కించుకొని ఒక ప్రైవేట్ స్థలం కొన్నాము, దానికి సంబంధించి సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అతన్ని నమ్మించి కార్లో ఎక్కించుకొని ఎర్రవల్లి గద్వాల మధ్యలో హత్య చేసి కర్నూలు వైపు హత్య చేశారు. అయితే అక్కడ ఈ మృతదేహాన్ని పడేస్తే అనుమానం వచ్చి తమను అదుపులోకి తీసుకుంటారన్న నేపథ్యంలో కర్నూలు వైపు తీసుకొచ్చి పాణ్యం నియోజకవర్గంలోని పిన్నాపురం వద్ద ఈ మృతదేహాన్ని పడేసిన నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన దర్యాప్తులో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి గద్వాల జిల్లా పోలీసులు అతని మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడి సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ లొకేషన్స్ ఆధారంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించి కర్నూలు జిల్లా పోలీసుల సహాయంతో అదేవిధంగా పాణ్యం నియోజకవర్గ పోలీసుల సహాయంతో ఆ మృతదేహాన్ని ఎట్టకేళ్లకు స్వాధీనం చేసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి మృతుని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి ఐశ్వర్య తల్లితో పాటు మరో 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు ఈ కేసుకు సంబంధించి ఈ హత్యకు సంబంధించి ప్రధాన సూత్రధారైనటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును అదుపులోకి తీసుకున్నారు గద్వాల జిల్లా పోలీసులు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. అయితే నిందితులను వద్ద నుంచి దాదాపు కొడవళ్ళు అదేవిధంగా కత్తితో పాటు 1,20,000 రూపాయల నగదు అదేవిధంగా 8 సెల్ ఫోన్లను అదుపులోకి తీసుకున్నారు. వాటితో పాటు హత్యకు సంబంధించి ఉపయోగించినటువంటి కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.